బ్రతికేదెలా కరుణించినా కాటేసినా నువ్వే కదా మనసా నువ్వే మబ్బుల్లో తేలుస్తావు మత్తుల్లో ముంచేస్తావు నమ్మించి మాయ చేస్తావు అవునంటూ కాదంటూ రేపేవో కలవరమే ఆరాటమే అను నిత్యము సంతోషం సంతాపం నీ బొమ్మ బొరసలుగా ఆడేవులే ఒక నాటకం ఓర్పువై ఓదార్పువై ఓడితే నీ తూర్పువై కష్టాలనే మరి ఇష్టాలుగా మలిచేవుగా మనసు చూడతరమా మనసు చూడతరమా 2-3 రోజుల నుంచి ఇంటికి రావడం లేదు. నాన్న తప్పు చేశారు, నేను ఇంటికి రాను అంటావు అంతేనా? ఏంట్రా అప్పటి నుంచి చూస్తున్నాను వద్దు వద్దు వద్దు. అసలేమైంది నీకు? ఎందుకు వద్దంటున్నావు? నేను ఇంకా బ్రష్ చేసుకోలేదు. ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఎవరు రూమ్ లో పడితే వాళ్ళ రూమ్ లోకి రావడమేనా? ఈ ఇంట్లో ఆడుకోవడానికి మీకు వేరే చోటే లేదా? ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు? చెప్పండి రా, ఎందుకు వచ్చారు? అమ్మా అమ్మా తప్పైందమ్మా, ఇంకెప్పుడు ఇలా చెయ్యమమ్మా. అవునమ్మా, ఇంకెప్పుడు ఇలా చెయ్యమమ్మా. పదండి. పొరపాటైందండి. అది కాదు, వాళ్ళ తరపున నేను క్షమించమని అడుగుతున్నాను. ఏదో తాతయ్య గది కదా అని వచ్చేశారు. ఇంకెప్పుడు వాళ్ళు ఇటు రారండి. ఇందులో పిల్లలు తప్పేమీ లేదండి. ఎవరు కావాలండి? లాయర్ రంగనాథ్ గారు ఉన్నారా? అన్నయ్య ఇంట్లో లేరు. మీరాయన చెల్లెలా? అవును. ఎక్కడికెళ్లారు? ఎక్కడికెళ్లారో తెలీదు. బహుశా కోర్టుకే ఉండొచ్చు. ఓ, నేనాయన క్లయింట్ని. ఇంట్లో ఉన్నారేమో. అర్జెంటుగా కేసు విషయం మాట్లాడి వెళదామని వచ్చాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒకే ఒకసారి మీ ఫోన్లో ట్రై చేస్తారా? ఆయన ఎన్నింటికొస్తారో ఏంటో. నేను చేస్తే లిఫ్ట్ చేయరని మిమ్మల్ని చేయమంటున్నాను. ప్లీజ్. మీరు లోపలికొచ్చి కూర్చోండి. థ్యాంక్ యూ. మీ పేరు? మహిమ. థ్యాంక్ యూ.
మా నాన్నగారు. ఆయన చాలా గొప్పవారు. హలో అన్నయ్య, నేను శాలిని. నీకోసం నీ క్లయింట్ ఎవరో మహిమ గారంట, నీతో మాట్లాడాలంట. ఆ? అలాగే అన్నయ్య. సరే, అన్నయ్య వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది. వేరే పనిలో ఉన్నారంట. ఈవినింగ్ అవుతుందా? ఈవినింగ్ అయినా ఎన్నింటికొస్తారో కరెక్ట్గా తెలీదుగా. వచ్చేదాకా వెయిట్ చెయ్యొచ్చు, కానీ నాకు అవతల యోగా క్లాస్ ఉంది. మీరు యోగా చేస్తారా? కాదు, నేర్పుతాను. యోగా చేస్తే స్లిమ్ అవుతారా? స్లిమ్ అవటమే కాదు, బాగా యాక్టివ్గా కూడా అవుతారు. నువ్వేమనుకోకపోతే నీ ఏజ్కి ఇంతలా ఉండకూడదు. స్లిమ్ అవటానికి ట్రై చేయి. ఇది నా విజిటింగ్ కార్డ్. అన్నయ్య రాగానే ఫోన్ చేయమని చెప్పు. అలాగే నీకేమైనా అవసరమైనా అదే యోగా, స్లిమ్ ఫోన్ చేయి. కలుద్దాం. బాయ్. చాలా బావున్నాయి. ఎక్కడ కొన్నావు? మా కాలేజ్ పక్కన ఫ్యాన్సీ షాప్లో. ఓ, ఇఫ్ యు డోంట్ మైండ్ నాతో పాటు వచ్చి షాప్ చూపిస్తావా? ఇప్పుడా? ఇంట్లో ఎవరూ లేరు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా. ఓకే, యాజ్ యువర్ విష్. బాయ్. బాయ్. సిటీలో షాపింగ్కి వెళ్ళొచ్చేసరికి తల ప్రాణం తోక్కొచ్చేసింది. ఏం ట్రాఫిక్, ఏం జనం. అమ్మో, బేగం బజార్ ఎళ్ళుంటే ఇంకా మంచి వస్తువులు దొరికేవి. దొరికేవే. అక్కడికి వెళ్ళొచ్చేసరికి పొల్యూషన్తో కాలరే మారిపోయేది. అక్క, ఏమైనా హెల్ప్ చేయమంటావా? చేస్తూనే ఉన్నావుగా. ఏంటి, తిని పెట్టడమా? ఓ 5 minutes వెయిట్ చేయండి. చపాతీ మీ గదికే పంపిస్తాను. నేను టిఫిన్ కోసం రాలేదు. రూమ్లో ఒంటరిగా బోర్గా ఉంది. మీతో కాలక్షేపం చేద్దామని. కాలక్షేపం చేసే తీరిక మాకెక్కడుంటుందండి? చూస్తూనే ఉన్నారుగా. పోనీ మీకు హెల్ప్ చేయొచ్చా? నేను వంట చాలా బాగా చేస్తాను. చపాతీలో కర్రీ చేయాలి, చేపిస్తే పోలా? వద్దర్చనా, నాకు అలవాటేగా. చెడగొట్టనులేండి. అయ్యో, అది కాదండి. మీరు వెళ్ళండి, నేను పంపిస్తాను. చెయ్యిని అక్క. ఏం చేస్తుంది? కుర్మాలోకి ఉల్లిపాయలు కావాలిగా. అక్కడ ఉల్లిపాయలున్నాయి, సన్నగా తరగండి. అలాగే. అర్చనా, నీ హెల్ప్ కూడా నువ్వు చెయ్యి. ష్యూర్, వై నాట్? అక్క,
చపాతీలు అదిరే దూదుల్లా ఉన్నాయి. అందుకే కుర్మా లేకపోయినా లాగించేస్తున్నాను. అంతా చేసే చేతుల్లో ఉంటుంది. చేసే చెయ్యి మాత్రమే కాదర్చన, తినే నోరు బట్టి కూడా ఉంటుంది. అక్క, నీకు వంట ఎవరు నేర్పించారేమో గాని సూపర్ చేస్తావు. అసలు నీలాగా రుచిగా చేయాలంటే ఏం చేయాలి? వంట చేయాలి. అయ్యో, వద్దని చెప్తే మీరు విన్నారు కాదు. ఇప్పుడు చూడండి. దాందే ఉందిలేండి. దానిలోనే ఉంది పవరు. అందుకే మీ కళ్ళెంబటి నీళ్లు. ఇక మీరు వెళ్ళండి, మిగతా పనులు నేను చూసుకుంటాను. పర్వాలేదండి. అయ్యో ప్లీజ్, మీరు వెళ్ళండి. మీ బాధ నేను చూడలేకపోతున్నాను. ఉల్లిపాయ మజాక. పాపం చాలా బాధపడుంటుంది. ఇంకో వంట జోలికి రాదు. ఇంకో చపాతి చాలు, ఇప్పటికే ఎక్కువైంది. ఏంటి, నా మీద కోపమా? ఏంటి, పొద్దున కోపడ్డానని నా మీద అలిగారా? ఇంకెప్పుడు అలా అన్ను. సారీ. నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఓ అదా, అమ్మా అమ్మేమన్నా అనిందా? అమ్మ ఉల్లిపాయలు కట్ చేయమంది, కట్ చేశాను. అందుకా మేమేమనుకున్నామో తెలుసా? మా మమ్మీ ఏదో అనుంటుంది. లేకపోతే పొద్దున్న మమ్మల్ని అరిచావు కదా, మేం రావడం చూసి భయపడేడుస్తున్నాం అనుకున్నాం. అమ్మ దొంగ. మీకెన్నిసార్లు చెప్పాను ఇంటికి రాగానే స్కూల్ డ్రెస్ మార్చుకోమని? చెప్పానా? ఇంకా నిలబడ్డారే? వెళ్ళండి, వెళ్ళి స్కూల్ డ్రెస్ మార్చుకుని రండి. టిఫిన్ చేద్దరు గాని. సారీ అండి, మిమ్మల్ని కలవద్దు, డిస్టర్బ్ చేయొద్దు అని మా పిల్లలకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినడం లేదు. మిమ్మల్ని ఎందుకు కలుస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అసలు ఈ పిల్లలకి ఎప్పుడు బుద్ధొస్తుందో ఏంటో. సందేశ్, ఇదిగో నీ బుక్. నాకు తెలుసులే, దాని మీద నా పేరుందిగా. నీకే సందేశ్, ఫస్ట్ నేను దూకుంటా. నేనే. ఎవరో ఒకరు దూకం తొందరగా ఇవ్వండిరా. సందేశ్, ఇవ్వవా? ఇవ్వను. ఉండు, నీ పని చెప్తా. ఏంట్రా పొద్దున్నే గోల? ఎందుకలా కొట్టాడుకుంటున్నారు? చూడాడు వీడు. చిన్నోర్మై, వాడు వీడని ఒక్కటెక్కడవా? ఇటువో. నేనని కొట్టుకు చేస్తున్నారు. ఇటువో. ఏంటండి, పిల్లల మీదేంటి అలా అరుస్తున్నారు? అరవక ముద్దు పెట్టుకోమంటావా? ఏం చేశారు ఇంతకీ? అరే, వాళ్ళు దూకోరు, నన్ను దూకోనివ్వరు. నాకని దువ్వెన కోసం కొట్టుకు చేస్తున్నారు. అయిందా? ఎన్నిసార్లు చెప్పాను ఇలా కొట్టుకోవద్దని? సరిగ్గా కూర్చో. అయినా ఏంటండి మీరు కూడా? వీళ్ళకి సర్ది చెప్పాల్సింది పోయి వీళ్లతో పాటు సమానంగా ప్రవర్తిస్తున్నారు. అయినా ఈ ఇంట్లో నా పిల్లలంటే అందరికీ అలుసైపోయిందిలేండి.
ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అరుస్తూ ఉంటారు. పెద్ద చిన్న అందరికీ నా పిల్లలే దొరుకుతారు. అంటే పిల్లల్ని గొడవ చేయొద్దని చెప్పడం కూడా తప్పేనా? ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నారు? మరెవరిని? ఎవరినో ఒకరినిలేండి, నువ్వు తిరుగు. చెప్తే మేము తెలుసుకుంటాం కదా. ఎవరు? ఇంకెవరు? ఈ ఇంటికి కొత్తగా వచ్చిందిగా, మల్లిక. పిల్లలని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు అరుస్తోంది. మల్లిక్ గారా? వీళ్ళేదో పిచ్చిగోల చేసుంటారు. దాంతో ఆవిడ కోపం వచ్చుంటుంది. దాందే ఉందిలే, దాన్నంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నురారా, మీరు లైట్గా తీసుకుంటారేమో గాని నేను మాత్రం సీరియస్గానే తీసుకుంటాను. నా పిల్లల్ని ఎవరన్నా ఏమన్నా అంటే నేను ఒప్పుకోను. నా పిల్లలనే హక్కు ఆమెకు అస్సలు లేదు. పదండి. బాయ్ మమ్మీ. బాయ్ మమ్మీ. బాయ్. కిట్టు, రే కిట్టు. ప్రశాంత్, మార్కెట్కి వెళ్ళాడ్రా, వచ్చేస్తాడు. అవును, నువ్వేంటి కాలేజీ నుంచి తొందరగా వచ్చేసావు? తొందరగా రావడం కాదు నాన్నమ్మ, అసలు కాలేజీకే వెళ్లకుండా ఉంటే బాగుందనిపిస్తుంది. ఎందుకురా? ఏముంది, స్ట్రైక్. అరే, వాళ్ళ ఫ్యూచర్ ఏమవుతుందని ఆలోచన కూడా ఉండదు వాళ్ళకి. అయిన దానికి కాని దానికి స్ట్రైకే. మా స్టాఫ్లో కూడా కొందరు దీనికోసం వెయిట్ చేస్తుంటారు, వాళ్ళతో లాలుచి పడుతుంటారు. అసలు ప్రాబ్లం సాల్వ్ చేద్దామని ఎవరికీ ఉండదు. స్టూడెంట్స్ లైఫ్ నాశనం చేసేస్తున్నారు. ఒక్కరికి కూడా కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు, మా ప్రిన్సిపల్ గారితో సహా. ఇలా అయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ టోటల్గా నాశనం అయిపోతుంది. ఏంటి నానమ్మా? వయసుతో పాటు ఓపిక కూడా పోయింది. ఈ మూత కాస్త తీసిపెట్టు. గట్టిగా తీరా. తీస్తూనే ఉన్నా కదా నానమ్మా. అబ్బా, పైకి కాదురా, ఇలా తిప్పుతున్నా. ఎందుకు నవ్వుతున్నావు? కోపం పోయిందా? నానమ్మా, నువ్వు చాలా తెలివైందానివి. చూడు, ఆవేశం ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అలా ఎప్పుడైనా ఆవేశం వచ్చిందనుకో, ఇలా ఏదైనా పని చేస్తే కోపం అదే పారిపోతుంది. చాలా కష్టపడ్డావు, ఆ లడ్డూలు తిను. ఎలా ఉన్నాయి? సూపర్గా ఉన్నాయి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. నాన్న ఒక తగ్గ మనవడు అనిపించుకున్నావు. ప్రార్థన, అటు ఇటు కానీ టైంలో పడుకున్నావేంటి? పొద్దునుంచి భోజనాన్ని చేసావా? ఏంటి ప్రార్థన నువ్వు చేస్తున్న పని? నువ్వు బాధపడుతూ మమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నావు.
లోపలికొస్తూ అమ్మని చూస్తే జాలేసింది. పద్మిని తన పని మీద తను బయటకు వెళ్ళింది. ఇంటి పని, వంట పని, పిల్లల పని, నీ పని, నా పని ఎన్నైనా అమ్మ ఒక్కతే చేయగలదు. నాన్న ఏమన్నారు? నాన్న నాన్న ఇంకిదే సంగతా? ఈ విషయాన్ని మర్చిపోవా? మేమేం తప్పు చేశామని మమ్మల్ని బాధ పెడుతున్నావు? ప్రార్థన, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు కూడా కాస్త మా గురించి పట్టించుకోవాలి. నేనంటే సరే వదిలే, నా సంగతి నేను చూసుకుంటాను. నీ కడుపును పుట్టినోడు ఒకడున్నాడు, ఉత్సవ్. వాడెంత మారం చేస్తున్నాడో తెలుసా? నువ్వు వేస్తే తప్ప డ్రెస్ వేసుకోనని మా అమ్మను ఒకటే సతాయిస్తున్నాడు. అసలు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు నాకేం అర్థం కావట్లేదు. నాకు ఆ సంగతి తెలుసు కిషోర్. మిమ్మల్ని అందరినీ చాలా బాధ పెడుతున్నాను. బాధ పెట్టకూడదని కూడా తెలుసు. కానీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నేను ఎంతగానో నమ్మిన మా నాన్న నన్ను మోసం చేశాడన్న ఫీల్ని తట్టుకోలేకపోతున్నాను. నేను ఎంత సంధాయించుకున్నా నా మనసుని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. భార్యగా నీకు, తల్లిగా ఉత్సవ్కి, కోడలిగా అత్తగారి వాళ్ళకి ఎటువంటి సుఖాన్ని ఇవ్వలేకపోతున్నాను. బట్ యు నో, ఐ యామ్ జస్ట్ హెల్ప్లెస్. మనం బెజవాళ్ళు ఉన్నప్పుడు మంది చాలా చిన్న ఇల్లు, కానీ పెద్ద సంసారం. అమ్మా, నాన్న, అక్క, చెల్లి. ఈ ఇంట్లో రాగిణి అనేది ఒక తుందని గుర్తు పెట్టుకోండి.